ఈనాటి ముమ్మడివరం మండల సమావేశంలో సభాధ్యక్షులు ఏలియా గారు, నాతోటి కో ఇన్ఛార్జ్ తమ్ముడు రామసూరి గారు, జిల్లా అధ్యక్షులు సౌరభు భైరవమూర్తి గారు, సురేష్ గారు, తమ్ముడు, మరి మహిళలు, పెద్దలు, యువకులు, విద్యార్థులు, విద్యార్థినులు అందరికీ కూడా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున, పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి తరఫున ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు ఒక సువిధన. ఎందుకంటే కృష్ణమాదిగ గారు గత 30 సంవత్సరాలుగా ఉద్యమం చేసి అనేక అష్ట కష్టాలు పడి ప్రభుత్వాలతో పోరాడి, మన జాతి నాయకులతో పోరాడి, ఇతర వర్గాలతో పోరాడి, హైకోర్టు, సుప్రీంకోర్టుతో పోరాడి మనకు ఫలాలను తీసుకురావడం జరిగింది. అయితే ఆ తెచ్చినటువంటి ఫలాలు వృధా కాకోకుండా ఏ దానికోసమైతే మనం పోరాటం చేశామో ఎన్ని సంవత్సరాలు, ఆ యొక్క పోరాట ఫలితము మీరందరూ ఇక్కడ విద్యార్థులు, యువకులు ఉన్నారు. వాళ్ళకి 100% అందాలనేది కృష్ణమాదిగ గారి యొక్క ఆలోచన. ఆ ఫలాలు ఎప్పుడైతే మీరు అందుకుంటారో అప్పుడు ఈ ఉద్యమానికి సార్థకత ఉంటుంది. ఆ సార్థకత చేయడానికి మాత్రమే ఈరోజు ముమ్మడివరం హెడ్ క్వార్టర్లో ప్రత్యేకంగా మన పెద్దలు జిల్లా కోశాధికారి ఏలియా గారి యొక్క శ్రమ ఊరికే పోలేదు. ఆయన పెద్దవారైనా ఒక్క చిన్న మాట మాట్లాడితే ఆయన ఇంతమందిని కూర్చోబెట్టగలిగాడు. నిజంగా ఆయనకి సభాపూర్వకంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. అట్లాగే ఆయనకి సహకారం అందించినటువంటి తమ్ముడు సురేష్, మరి తమ్ముడు వీరభద్ర, మరి మిగతా పెద్దలందరూ కూడా ఆయనకి సహకరించారు. వాళ్ళందరికీ కూడా అభినందిస్తున్నా. వాస్తవంగా మనం ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న వాళ్ళం, ఊరి బయట ఉన్న వాళ్ళం, మనల్ని చూస్తే చీదరించుకునే వాళ్ళం. వారు మనం మనుషులుగా మనల్ని చూడలేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనల్ని ఆశ్రయించి, మా కులంలో కృష్ణమాదిగ ఎందుకు పుట్టలేదు అని ఈర్ష్య వచ్చే విధంగా, ఒకవేళ పుట్టకపోయినా మా గ్రామంలో ఉండేటువంటి మాదిగలు ఎవరినో ఒకరిని నేను స్నేహితులుగా ఉంచుకోవాలనే స్థాయికి వచ్చినటువంటి చరిత్ర కృష్ణమాదిగ గారిది. ఈరోజు ఇతర కులాల దగ్గరికి మనం వెళ్ళి అయ్యా అప్ప అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఊడిగం చేసి, మరి ఏదైనా చిన్న గొడవ జరిగితే వాళ్ళ ఇంటిల్లు పాదికి సర్వీస్ ఇచ్చి, ఆ తర్వాత ఆయన బుద్ధి పుడితే మనకి పనిచేస్తాడు, లేకపోతే లేదు. మరి అలాంటి స్థితి నుంచి ఈరోజు మనమే వాళ్ళు మనలాంటి వాళ్ళని స్నేహితులుగా పెట్టుకుంటే వీళ్ళు ఖచ్చితంగా మాట మీద ఉండేవాళ్ళు, నిక్కచ్చిగా ఉండేవాళ్ళు, నమ్మితే మోసం చేయరు. వీళ్ళని ఏ ఒక్కరైనా ఒకరిని మనం దగ్గర పెట్టుకోవాలనేటువంటి స్థాయికి తీసుకొచ్చారంటే నిజంగా కృష్ణమాదిగ గారు వరపుత్రులు. ఈ యొక్క యుగంలో ఆయన నవయుగ అంబేద్కర్. కృష్ణమాదిగ గారు ఈ యుగానికి ఇది మాదిగ యుగం అని మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క యుగంలో నవయుగ అంబేద్కర్ కృష్ణమాదిగ గారు అని చెప్పి మీకు గుర్తు చేస్తున్నా. మరి ఎక్కువ ఊరికి అనవసరంగా మనం గ్రామాల్లో మాట్లాడుకుంటే ప్రయోజనం లేదు. కానీ కృష్ణమాదిగ గారు మాదిగల కోసమే ఉద్యమం చేస్తూ అదేవిధంగా మానవతా ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. 2004 తర్వాత కృష్ణమాదిగ గారు గుండె జబ్బుల పిల్లల పోరాటం చేశారు. దాని ద్వారా ఆరోగ్యశ్రీ వచ్చింది. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఉద్యమం చేశారు.
దానివల్ల వికలాంగులకి ఈరోజు 6,000 రూపాయల నుంచి 25,000 రూపాయల దాకా పెన్షన్ వస్తూ ఉంది. వృద్ధుల వితంతువులకు ఫోన్ చేశారు, పోరాటం చేశారు. వాళ్ళకి ఈరోజు 200 నుంచి ఈరోజు 4,000 వరకు మరి పెన్షన్ వస్తూ ఉంది. ఒంటరి మహిళకి పెన్షన్ వస్తూ ఉంది. మరి అదేవిధంగా ఆకలి కేకల పోరాటం ద్వారా 5 కేజీల బియ్యం ప్రతి ఒక్క వ్యక్తికి రావడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు విషయంలో సుప్రీంకోర్టు దాన్ని తొలగించాలా, అంత తప్పుడు కేసులు పెడుతున్నారు, అందరూ రాజీ అవుతున్నారు అని ఒక సమాచారం వస్తే దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఢిల్లీలో 4 రోజుల పాటు ఉద్యమం చేసి దాన్ని కూడా నిలబెట్టుకోగలిగాడు. మహిళల మీద అత్యాచారాలు, మానభంగాలు, దౌర్జన్యాలు, దాడులు జరిగితే దానికోసం ఉద్యమం చేశాడు. ఆ ఉద్యమం చేసి ఇమ్మీడియట్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కారం చేయాలని చెప్పి అన్నగారు పోరాటం చేసి తీసుకొచ్చి విజయం సాధించారు. అట్లాగే ఉద్యోగుల కోసం పోరాటం చేసి రిజర్వేషన్లలో ప్రమోషన్ తెప్పించారు. ఇప్పుడు రుక్మిణి మేడం గారు చెప్పారు, నిజంగా నాకు సంతోషమైంది. ఇలాంటి వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సగభాగం ఉండాలని నా కోరిక. రుక్మిణి మేడం గారు చెప్పినట్లు వాళ్ళ ఇంట్లో దాదాపుగా 6 మందికి ఉద్యోగాలు వచ్చాయి. గ్రేటర్గా వరలక్ష్మి గారు వాళ్ళ ఇంట్లో 6 మందికి ఉద్యోగాలు వచ్చాయంట. తర్వాత 350 నంబర్ ఉన్నటువంటి స్కూలు మన టీచర్కి హెడ్ మాస్టర్ పోస్ట్ రావాలంటే అంత ఈజీగా వస్తుందా? రాదు. 350 నుంచి మన మేడంకి హెచ్ఎం పోస్ట్ వచ్చింది అంటే నిజంగా